విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 71వ వార్డు కార్పొరేటర్ రాజన రామారావు తన వార్డు అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పటికీ వార్డులో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ రోజు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో మంచినీరు బోరును, తోకాడ గ్రామంలో మంచినీరు బోరును ప్రారంభించారు. అనంతరం గాజువాక జోనల్ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డితో కలిసి ఆర్పీలకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన రామారావు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ తోకాడ గ్రామంలో మంచినీరు సమస్య ఉండడంతో అత్యవసర సమయంలో ఉపయోగపడేలా మంచినీరు బోర్లను ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. అందువల్ల మరి ఇలాంటి బోర్లను కూడా మనం ఏంటంటే పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పిల్లలు నాయుడు గారు చెప్పినట్టు తీసుకోవాల్సినట్టు పోటీలు. ఈ రోజున మన గ్రేటర్ విశాఖ 71వ వార్డు పరిధిలో విశ్వేశ్వర నగర్లో కొత్తగా హ్యాండ్ బోరు వేయించడం జరిగింది. ఆ యొక్క హ్యాండ్ బోర్ని ఈరోజు వచ్చి మా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో మరి కాలనీ పెద్దలు, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ అప్శంకర్రావు, వార్డు ప్రెసిడెంట్ బొడ్డెడి నాయుడు గారు, అలాగే వార్డు ప్రధాన కార్యదర్శి రామచంద్ర గారు, పార్టీ కేడర్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క కాలనీకి ఉన్న సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి గతంలో డ్రైన్లు, రోడ్డు, మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా సుమారు 20 లక్షలతో డ్రైన్లు మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం తొందరలోనే. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వర్క్లన్నిటిని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అది ఎస్టిమేషన్ చేసి మేము ఫైల్ పెట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే మళ్ళీ శంకుస్థాపన చేస్తామని, ఈ కాలనీకి ఉన్న సమస్యలన్నీ ముఖ్యంగా డ్రైన్లన్నీ కూడా పూర్తి చేస్తామని